ఆ ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరులే. పైగా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇప్పుడు కీలక పదవి కోసం ఆ నేతల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే రేసులో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తిగతంగా మంచి మిత్రులే. అయితే ఆ పదవి కోసం ఇప్పుడు వారు ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది. నువ్వా నేనా అన్న రేంజ్ లో ఆ ఇద్దరి మధ్య ఇంటర్నల్ ఫైట్ నడుస్తోంది. ఏంటా పదవి? రేసులో ఉన్న ఆ నేతలెవరో ఒకసారి చూసేద్దామా మరి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మరో కీలక పదవి అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేయాలని ఆలోచనలో ఉందట అధిష్టానం. ముగ్గురు నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కట్టబెట్టే అవకాశాలు ఉండడంతో సోషల్ ఈక్వేషన్ ని పరిగణలోకి తీసుకుంటోందట అధినాయకత్వం. పీసీసీ పదవి ఎలాగో బీసీకి కేటాయించారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గాల నేతలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట అధిష్టాన పెద్దలు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ కి లైన్ క్లియర్ అయినట్టు టాక్. ఈయన అప్పట్లో పీసీసీ పదవి రేసులోకి వచ్చి బ్యాక్ అయ్యారు. ఆ పదవి కోసం చివరిదాకా గట్టిగానే పట్టుబట్టారు సంపత్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తామన్న హామీతో మనసు మార్చుకున్నారు. దాంతో అప్పుడు త్యాగం చేశారు గనుక ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్ ని బట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాదే అంటున్నారు సంపత్ కుమార్. ఇక ఎస్టీ సామాజిక వర్గంలో ఆ స్థాయి సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది బలరాం నాయక్ మాత్రమే. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ ఎంపీగా ఉన్నారు. గిరిజన నేతగా పార్టీలో బలరాంకి మంచి పేరుంది. ప్రజా సమస్యలో పలు వ్యవహారాలపై అవగాహన ఉంది కనుక ఎస్టీ వర్గం నుంచి బలరాం నాయక్ కి ఎవరూ పోటీకి లేనట్లే. ఎస్సీ, ఎస్టీల నుంచి ఎవరనే దానిపై పార్టీకో క్లారిటీ ఉంది. మూడో పదవి విషయంలోనే అసలు పోటీ షురు అయింది. ఓసీ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా లాబింగ్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఆ ఇద్దరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి మిత్రులు కావడంతో ఆయన కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఓసీ వర్గం నుంచి రేసులో ఉన్న వారిలో ఒకరు రోహిన్ రెడ్డి. ఈయన 2023లో అంబర్పేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ముద్ర వేసుకున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో రోహిన్ రెడ్డి కీ రోల్ పోషిస్తారనేది కాంగ్రెస్ లో టాక్. కాకపోతే ప్రత్యర్థులను తన వాగ్దాటితో ఎదుర్కొనే విషయంలోనే ఆయన కొంత వీక్ అంటారు సీనియర్లు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రత్యర్థులపై పవర్ఫుల్ డైలాగ్స్ తో ఎదురుదాడి చేయగలరా అనే సందిగ్ధంలో ఉన్నారట సీనియర్లు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. కేంద్రంలో ప్రతిపక్ష నేతగా అధికార పక్షంపై తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇటు రాష్ట్రంలో కూడా ప్రత్యర్థి పార్టీలకు ధీటైన సమాధానం చెప్తున్నారు. రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ నేతలపై మాటల తూటాలతో విరుచుకుపడడంలో చామల ముందుంటున్నారు. మంత్రుల కంటే ఎక్కువగా చామల కిరణ్ కుమార్ రెడ్డి వాయిస్ మీడియాలో, సోషల్ మీడియాలో మోతమోగుతోంది. వాగ్దాటి ఉన్న నాయకుడు కావడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి చామల కిరణ్ కుమార్ రెడ్డి సూటబుల్ పర్సన్ అనే అభిప్రాయంతో ఉన్నారట పార్టీ పెద్దలు. రోహిన్ రెడ్డిని బుజ్జగించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఖరారు చేయాలని ఆలోచనతో ఉందట కాంగ్రెస్ అధినాయకత్వం. మొత్తానికి పార్టీ పదవి కోసం కాంగ్రెస్ లో ఇద్దరు మంత్రుల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన ఇద్దరు అనుచరుల్లో ఎవరికి మద్దతిస్తారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు అనే చర్చ ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. చూడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ అధిష్టానం ఫైనల్ డెసిషన్ ఏ విధంగా ఉంటుందనేది.